సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ తీవ్రమైన ఎడమకాలు నొప్పి, వాపు మరియు ఫుట్ అల్సర్ వంటి గాయాలతో బాధపడుతున్న 52 ఏళ్ల శ్రీ ఎన్ కృష్ణమూర్తి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. యశోద హాస్పిటల్స్ లోని ప్రముఖ వాస్కులర్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్ డి, సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ మరియు ఎండోవాస్కులర్ సర్జన్, డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్ నేతృత్వంలోని ఉత్తమమైన నిపుణుల బృందం ఎడమ సాధారణ ఇలియాక్ ధమని స్టెంటింగ్, సాధారణ తొడ ధమని, ఉపరితల తల తొడ ధమని, ఫిమోరల్ ఆర్టరీ, టిబియల్ ఆర్టరీ యొక్క యాంజియోప్లాస్టీ వంటి చికిత్సను నవంబర్ 2024న ఎటువంటి అడ్డంకు లేకుండా విజయవంతంగా పూర్తి చేసింది. కృష్ణమూర్తి గారు ఎడమకాలు బొటన వేలుకు గాయం కావడంతో ఎడమకాలు నొప్పి, వాపు మరియు పాదాల్లో పుండు వంటి సమస్యలతో 13 నవంబర్ 2024న మా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత అతనికి సిటీ లోయర్ లీఇబ్ యాంజియోగ్రఫీ ద్వారా 2 దిగువ అవయవాల ధమనులలో బహుళ అడ్డంకులను మరియు ఉపరితల తొడ ధమనిలో పూర్తి అథెరో థ్రోంబోటిక్ మూసివేతను గుర్తించారు. తద్వారా పేషెంట్ కు పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ ఉన్నట్లు నిర్ధారించారు. వ్యాధి యొక్క తీవ్రత దృష్ట్యా మా అనుభవజ్ఞులైన వైద్య బృందం ఐవి, యాంటీబయాటిక్స్, ప్రతిస్కందకాలు మరియు సరైన నిర్వహణ కోసం నెఫ్రాలజీ మరియు సాధారణ వైద్యుల సంప్రదింపులతో కూడిన పూర్తి ముందస్తు ప్రణాళికను సిఫార్సు చేసింది. పేషెంట్ రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి మరియు లక్షణాల నుండి ఉపశమనం పొందేందుకు స్టంటింగ్ మరియు ఈజియోప్లాస్టీతో సహా సమర్థవంతమైన వాస్కులర్ సర్జరీని చేయడం జరిగింది. ప్రముఖ వాస్కులరే సర్జన్ డాక్టర్ ప్రభాకర్ డి గారు మాట్లాడుతూ, ఈ కేసు ముదిరిన వయస్సు మరియు మధుమేహంతో కూడిన తీవ్రమైన పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఖచ్చితమైన ప్రణాళిక మరియు నిర్ధారణతో మేము రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించగలిగాం మరియు విచ్ఛేదనం వంటి తీవ్రమైన జోక్యాలను నివారించగలిగాం. కృష్ణమూర్తి గారు చికిత్సకు బాగా స్పందించారు మరియు ఆయన కోలుకోవాలని మేము ఆశిస్తున్నాం. మా అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో కృష్ణమూర్తి గారు త్వరగా కోలుకొని నవంబర్ 18, 2024న డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ ప్లాన్ లో భాగంగా మా ఆసుపత్రి బృందం అతనికి మధుమేహం మరియు కార్డియోవాస్కులర్ నివారణలో భాగంగా మందుల నిర్వహణ గురించి సిఫార్సులు, షెడ్యూల్ చేసిన ఫాలో అప్ అపాయింట్మెంట్లు మొదలైనటువంటి మార్గదర్శకాలను కూడా తెలియజేయడం జరిగింది. యశోద హాస్పిటల్స్ గురించి గత 30 సంవత్సరాలుగా హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 4 బ్రాంచ్లు సికింద్రాబాద్, సోమాజిగూడ, మలక్పేట్ మరియు హైటెక్ సిటీ 5000 పడకలు కలిగి ఉన్న అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. వైద్య అవసరాలకు అనుగుణంగా అనుభవజ్ఞులైన వైద్యులచే అధునాతన సాంకేతికతలతో ఇప్పుడు అందరికీ చేరువలో కార్పొరేట్ వైద్య సేవలు, చురుకైన నాయకత్వం మరియు బలమైన నిర్వహణ, వైద్య చికిత్సలో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలు అందించే అత్యుత్తమ కేంద్రంగా యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అభివృద్ధి చెందింది. పేషెంట్ అవసరాలకు అనుగుణంగా అనునిత్యం మార్గనిర్దేశం చేయబడుతోంది మరియు అరుదైన మరియు సంక్లిష్టమైన విధానాలకు కూడా సంపూర్ణ మిళిత విప్లవాత్మక సాంకేతికత ద్వారా చికిత్సలను అందిస్తోంది. యశోద గ్రూప్ మెడిసిన్ మరియు సర్జరీకి సంబంధించి ప్రతి స్పెషాలిటీ మరియు సబ్ స్పెషాలిటీలో అధునాతన రోగ నిర్ధారణ మరియు చికిత్స సంరక్షణను అందించడం ద్వారా వైద్య నైపుణ్యం మరియు అధునాతన విధానాలను నిర్వహిస్తోంది. భారతదేశంలోనే అతిపెద్ద వైద్య సదుపాయాలలో ఒకటిగా భావిస్తున్న తెలంగాణలోని హైదరాబాద్ లో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. సరసమైన ఖర్చులతో యశోద హాస్పిటల్ ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోంది.